దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా నేను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడి యొక్క వాక్యం మనం ఇంట్లో దీవించిన చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ బ్రహ్మ తండ్రి, ఇంతవరకు నాయన ఆరాధన అంతట్లో నాయన మీరు కృప చూపించి గత వరకు నడిపించిన మా ప్రభువా, త్రేక దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరి నాయన ఇంతవరకు నడిపించిన మా ప్రభువా, నీకు వందనాలు, సమస్త మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం 10 నిమిషాలు నీ మాట చదువుకునే లేఖన భాగం అరుదులు పెట్టి పంపించి దీవించి ఆశ్రయించి పంపించమని మాకు సహాయం దయచేయమని యేసునామమున మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని దయచేసి గమనించుతాము. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అని మరి భక్తుడైన యోసేపు చెప్తా ఉన్నాడు. యోసేపు చెప్తున్న మాటలు గమనించినట్లయితే దేవుడే ఇక్కడికి పంపించాడు కానీ మీరు నన్ను ఇక్కడికి పంపించలేదని చెప్తున్నాడు. యోసేపు ఒక జీవితంలో, దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో జరిగిన చరిత్రను మనం గమనించినట్లయితే యోసేపును తన సొంత అన్నలే తనను అమ్మివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డ, సొంత అన్నలే తనను అమ్మేసినట్లు మనము చూస్తున్నాము లేఖన భాగంలో. దేవుని బిడ్డలారా, యోసేపును తన అన్నలు అమ్మేశారు కదా. దేవుని బిడ్డలారా, ఎంత కఠినమైన పరిస్థితి యోసేపు ఎదుర్కొన్నాడో మనము చూడాలి. ఎంతో కఠినమైన పరిస్థితిని యోసేపు ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డ, 37వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. మిద్యానీయులు ఐగుప్తు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజసంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరుకు అతనిని అమ్మివేసిరి అని చెప్తారు. దేవుని బిడ్డారా, యోసేపును అమ్మివేయడం అనేది జరిగింది. 37వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాను. ఈ ఇస్మాయేలు వారిని అమ్మివేయుదము రండి అని చెబుతా ఉన్నాడు. చంపుదామనుకున్నారు. 8వ వచనం, అతడు తన దగ్గరకు రాకమును వారు దూరముగా నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసి వారు ఇదిగో ఈ కనులు కనిన వాడు వచ్చుచున్నాడు అని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు యోసేపుకు కలిగింది అంటే, యోసేపు కొన్ని 2 కలలు కన్నాడు. దేవుని బిడ్డల కళ విషయం చెప్తా ఉన్నాడు. 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కళ గని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగ పట్టి అతడు వారిని చూసి, నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులన్నీ నా పనులను చుట్టూ
చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేను అని చెప్పాడు. మరొక కథ చెప్తున్నాడు 10వ వచనం. అతడు తన తండ్రితో చెప్తూ అక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు. 9వ వచనం. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రము నాకు సాష్టాంగపడెను. అతడు తన తండ్రితో తన సహోదరుతో ఇది చెప్పినప్పుడు అతని తండ్రి తనతో, నీవు కనిన ఈ కల ఏమిటి? నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించు. అతని సహోదరు అతని నందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. 2 కలలు అన్నాడు. తన పన ఒకటి నిలబడ్డది, మరి 11 పనులు కూడా పడిపోయాయి. అంటే నీకు అందరం మేము సాష్టాంగ నమస్కారం చేస్తామా, నీ పాదాలకు నమస్కారం చేస్తామా అని చెప్పి అతని మీద అసూయపడ్డారు. మేమందరం నీకు దాసులం అవుతామా, నీకు సాష్టాంగ పడతామా, నువ్వు హెచ్చించబడతావు, మేమందరం నీకు దాసులం అవుతామా అని చెప్పేసేసి అతని మీద అసూయపడ్డారు. 11వ వచనం. అతని యందు అసూయపడి, అయితే తన తండ్రి తనను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఏమన్నారు అంటే, మరి 21వ వచనం చదువుతున్నాను. రూబేను ఆ మాట విని, మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించి చంపుదామనుకున్నారు. కానీ రూబేన్ అనే అతను పెద్దన్నయ్య ఆపాడు. చంపొద్దు, వాడిని ఏం చంపొద్దు, మనము ఏం చేద్దామంటే వాడిని మనం అమ్మేద్దామని చెప్పేసి ఆలోచన చేసి ఇష్మాయిలులకు అతన్ని అమ్మేశారు. 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలులకు 20 తులములకు వెండికి అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. ఈ విధంగా యోసేపును ఇష్మాయిలులకు అమ్మేశారు. ఎందుకోసం అమ్మడం జరిగింది అంటే, అతని మీద అసూయపడ్డారు యోసేపు పైన. అతను చంపేద్దాం అనుకున్నారు, కానీ రూబేను ఆపేసరికి వాళ్ళు ఇష్మాయిలులకు అమ్మేశారు. ఇలాగ అమ్మిన తర్వాత అతను ఏమైపోయాడు అంటే ఐగుప్తుకు వచ్చాడు. తర్వాత ఐగుప్తులోకి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, మరి అక్కడ ఒక శోధన ఎదుర్కొన్నారు. పోతీఫరు భార్య చేతగా శోధన ఎదుర్కొన్నారు. పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. నాతో కూడా నువ్వు పాపం చేయాలని శోధించింది. వెంటబడ్డది. చాలా శోధన తనకు కలిగింది. ఎంతో వేధించింది. అయితే దేవుని బిడ్డలారా, యోసేపు చెప్తున్న మాటను మనం గమనిస్తే ఏమంటున్నాడు చూడు. యోసేపు 39వ అధ్యాయము 7వ వచనము చెప్తున్నాడు. అటు తర్వాతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అతని క్షేణించుమని చెప్పాను. అతడు ఒప్పక ఏం చెప్తున్నాడు చూడండి. 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధంగా పాపము కట్టుకొందును అని యజమాని భార్యతో చెప్పాను. అమ్మా, నేను ఇంత పాపము చేయను. మరి యజమానుడు నాకు ఇంటిపైన అధికారం ఇచ్చాడు, నీ పైన తప్ప. నేను దేవునికి విరుద్ధంగా ఇంత ఘోరమైన పాపం ఎలా చేయాలి అని చెప్పి దేవుని బిడ్డలారా, మరి యోసేపు బదులు ఇవ్వడం జరిగింది. పోతీఫరు భార్య మాత్రము అతన్ని వేధిస్తూ ఉంది. ఆ శోధన ఒప్పుకోక అతను అక్కడి నుంచి పారిపోయాడు. పన్నెండవ వచనం చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు.
యోసేపు ఏం చేశాడు? తప్పించుకొని పారిపోయాడు. దేవుని బిడ్డారా, యోసేపు మనకెంతో మాదిరి. యోసేపు కోరాడు, ఆ స్త్రీయే కోరింది, కానీ అయినప్పటికీ ఆ పాపానికి లొంగకుండా దేవునికి నేను భయపడి వాడను, ఇంత గొప్ప ఘోర పాపమును దుష్కార్యం చేయరని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. దేవుని బిడ్డారా, ఇలాంటి పాప స్థితిలో మనకు శోధనలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలి. యోసేపు పారిపోయాడు. ఇలాగున పారిపోయిన తర్వాత దేవుని బిడ్డారా, కానీ ఆ స్త్రీ ఏం చేసేది? మరి యోసేపు మీద నింద 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 మోపడం జరిగింది. దేవుని బిడ్డ, దయచేసి 14వ వచనం, తన ఇంటి మనుషుడు పిలిపించి, చూడుడి, ఇతడు మనను ఎగతాళి చేయుటకు ఒక యెబ్రీయుని మన వద్దకు తీసుకొని వచ్చాడు. నాతో శయనించమని వీడు నన్ను యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. యోసేపు పారిపోయాడు వాస్తవానికి, కానీ ఆ స్త్రీ పోతిఫరు భార్య అని యోసేపు మీదనే కేసు పెట్టి జైల్లో వేయించింది. కటకటాలలో వేయడం జరిగింది. 21వ వచనం, అయితే యెహోవా యోసేపు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగునట్లుగా చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న ఖైదీలను అందరినీ యోసేపు మీద అప్పగించారు. దేవుని బిడ్డలకు చెరసాలలో వేయబడ్డాడు. అక్కడ చెరసాలలో వేయబడిన తర్వాత అక్కడ పానదాయకులని 2 వ్యక్తులు యోసేపున్న జైలులో వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరూ కళ్ళు దర్శనాలు చూశారు. ఆ దర్శనాలలో మీరు ఆ ఒక అధ్యాయం చదివినట్లయితే అక్కడ ఒకడు విడిపించబడుట, ఒకడు మరణశిక్ష విధింపబడుట అనేది యోసేపు వాళ్ళ కోసము కల దర్శనము చెప్తాడు. పానదాయకులు 2 ఉన్నారు. వాళ్ళు రాజునే చంపుదామని ప్రయత్నం చేస్తున్న సమయంలో వాళ్ళు ఆ దర్శనాలు యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు అన్నాడు, మీలో ఒకడు మరణిస్తాడు, ఒకడు విడుదలవుతాడు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకోని అన్నారు. కానీ వాళ్ళు మర్చిపోయారు, యోసేపును మర్చిపోయి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, యోసేపును మర్చిపోయారు. కానీ తర్వాత దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ ఫరో ఒక దర్శనం కన్నాడు, తర్వాత ఫరో ఒక కలగనడం అక్కడ జరుగుతుంది. ఆ ఫరో ఒక భయంకరమైన కలగంటాడు. 7 సంవత్సరములు కరువు రాబోతుంది. 7 బలిసిన ఆవులు, 7 చిక్కిపోయిన ఆవులు. ఈ బలిసిన ఆవులను ఈ క్షీణించుకపోయి ఈయన చిక్కిపోయిన ఆవులు ఆ బలిసిన ఆవులను తినేస్తుంది అని దర్శనం చూస్తాడు. ఆ కలభావం తెలియకుండా మరి ఫరో బాధపడుతూ ఉన్నప్పుడు యోసేపును అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. 41వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, తెల్లవారినప్పుడు అతని మనసు కలవడపడిన కనుక అతడు ఐగుప్తు శకునగాలను పిలిపించాడు. అప్పుడు పానదాయుల అధిపతి, నేడు నా తప్పిదమ్ములు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, పానదాయకులు అప్పుడు జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ కళలకు దర్శనం చెప్పేవాడు కూడా ఉన్నాడు, అతను చెరసాలలో ఉన్నాడు, అతను మాత్రమే దీన్ని చెప్పగలడని చెప్పినప్పుడు యోసేపును చెరసాలను పిలుచుకొచ్చి అతను నూతన వస్త్రాలు వేసి తీసుకొచ్చిన తర్వాత దాని భావం చెబుతాడు. అప్పుడు యోసేపు అంటాడు, దేశం మీదకి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది, అదే నువ్వు చూసిన దర్శనం. ఆ కరువులో చాలా భయంకరమైన పరిస్థితి దేశానికి వస్తుంది. 7 సంవత్సరములు పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ దర్శనం చూసినప్పుడు మరి దీనికి ఎలాగ పరిష్కారం, ఈ కరువు నుంచి తప్పించడం ఎలాగా అని చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు అతను అంటాడు, చూడండి దేవుని బిడ్డ,
41వ అధ్యాయము 33వ వచనంలో అంటాడు, కాబట్టి ఫరో ఒక వివేక జ్ఞానం గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశమందు నియమింపవలెను అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అంటాడు 33వ వచనం, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండని గనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మ మనిషిని కనపరచుగల ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని చెప్పి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వాడు ఒక మనిషిని కనుగొనగలమా అని చెప్పి ఏమంటాడంటే, నువ్వే ఈ సమస్తము దేశాన్ని మొత్తం నువ్వే చూసుకోవాలి, ఈ కరువు నుంచి ఎలాగ బయటికి వెళ్ళాలో ఇదంతా కూడా నువ్వే చూసుకో అని చెప్పి దేశానికి రాజుగా యోసేపును చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా చరిత్ర జరిగిన నేపథ్యము, విషయము దేవుని బిడ్డలారా. మొత్తానికి దేశానికి రాజు అవుతాడు. రాజు అయి దేశాన్ని మొత్తం తానే చూసుకుంటాడు. సమృద్ధిగా పండిన పంటను కోటలు కట్టించి ధాన్యపు కోటలు కట్టించి ఆ ధాన్యమంతా సమకూర్చి పెడతాడు. తర్వాత కరువు కాలములు ఎవరికి ఎంత ఇవ్వాలో తన చేతుల మీద పంపిణీ జరిపిస్తాడు. అంతా కూడా దేశాన్ని మొత్తం తానే అధికారిగా ఉండి దాని అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు యోసేపు. ఇలాంటి పరిస్థితిలో కానానులో కరువు వచ్చినప్పుడు యాకోబు తన పిల్లలు ఏం చేస్తారంటే 42వ అధ్యాయం, ధాన్యం ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొని, ఒకప్పుడు మీరే వారిని ఒకరి ముఖం ఎందుకు చూసుకుంటున్నారు, ఐగుప్తులో ధాన్యం ఉన్నది, మనం అక్కడ వెళ్దామని చెప్పేసి తన కుమారులు పంపడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది, కానానులో కరువు వచ్చింది. అప్పుడు వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఎవరైతే యోసేపును చంపుదామని ఇస్మాయిలులకు అమ్మేసి తర్వాత మరి ఏమైపోయింది అంటే దేవుని బిడ్డలారా, ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడైన సేనాధిపతి అయిన పోతీఫరుకు అతన్ని అమ్మివేశారు. 37-36 వచనంలో అమ్మేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చేసాడు యోసేపు రాజుగా అయ్యాడు. అప్పుడు ఈ అన్నదమ్ములందరూ కూడా ఐగుప్తు ధాన్యం కోసము యోసేపు అన్నలు కూడా రావడం జరిగింది. అప్పుడు యోసేపును చూసి, యోసేపు అయితే ఎప్పుడైతే వాళ్ళ అన్నలను చూస్తాడో అప్పుడు యోసేపు చెప్తున్న మాట మనం చదివిన మూలవాక్యం. దేవుని బిడ్డలారా, 45వ అధ్యాయం మనం చదివిన మూలవాక్యము 8వ వచనం, కాబట్టి దేవుడే గాని మీరిక్కడికి నన్ను పంపలేదు అని. అన్నలు వచ్చారు, అన్నలను చూశాడు, యోసేపు యొద్దకు వచ్చారు, ఐగుప్తు ధాన్యం కోసం వచ్చారు. అన్నదమ్ములు అమ్మేశారు, చంపుదామనుకున్నారు. రూబేను వద్దన్నాడు, చంపొద్దు అమ్మేద్దాం అని చెప్పేసరికి అమ్మేశాడు. అమ్మడం బట్టి ఐగుప్తుకు వచ్చాడు. పోతీఫరు భార్య వలన చెరసాలలో పడ్డాడు. తర్వాత ఫరో కలలు కనడము, ఆ కళకు భావన చెప్పడం వలన ఇతడు దేవుని ఆత్మ గలవాడని దేశానికి రాజు చేశాడు యోసేపును. ఇప్పుడు యోసేపు దేశానికి పెద్ద అయిపోయాడు. అట్టి సమయంలో అన్నదమ్ములు ఐగుప్తు రావడము, ఐగుప్తుకు వచ్చిన అన్నదమ్ములను చూసి యోసేపు గుర్తుపట్టి చెప్పాడు, బాబు నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ ఈ స్థితిలో దేవుడు నన్ను విడిచిపెట్టలేడు, దేవుడు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి అన్నతో మాట్లాడిన తర్వాత అప్పుడు వాళ్ళన్నలు ఏడుస్తూ, అయ్యో మేము తప్పు చేశాము, నీ ఎడలు మేము చేయడానికి కాలం చేశాం, తప్పు చేశాం, చంపుదామనుకున్నాం, అమ్మేశాం, చాలా ద్రోహం చేశాం తమ్ముడు అని చెప్పేసి అన్నలంతా ఏడుస్తూ సాష్టాంగపడి నన్ను నమస్కారం పెట్టారు. యోసేపు ఏదైతే కలగన్నాడు, మీ పనులన్నీ సాష్టాంగపడ్డాయని, సాగిల పడతాయని దర్శనం చూశాడు, అదే కళ ప్రకారము అన్నలందరూ వచ్చి యోసేపుకు దండం పెట్టారు, కాల నమస్కారం చేశారు. నెరవేరింది దేవుడిచ్చిన దర్శనం. అయితే యోసేపు మాత్రం అతిశయపడలేదు, అతిశయించలేదు. కానీ అన్నలను ప్రేమించి అన్నాడు, మీరు బాధపడద్దు,
మీరేదో నాకు అన్యాయం చేశారని, నన్ను అమ్మేశారని, ఏదో ద్రోహం చేశారని మీరు బాధపడవద్దు. ఇది దేవుడు చేసిన కార్యం, ఇది దేవుడు చేసిన కార్యం అంటున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడు ముందుగా పంపించాడు. భవిష్యత్తును చూసిన దేవుడు, కరువును చూసిన దేవుడు, ఐగుప్తులో మనం ఉండాలని, ఇది దేవుని చిత్తం. ఐగుప్తులో దేవుని బలము చూపించాలని, ఐగుప్తులో దేవుని అద్భుతాలు చూపించాలని దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఉంది. మీకు ముందుగా నన్ను ఇక్కడ పంపించాడు, దేవుడు పంపించాడు. అయ్యా మీరే అమ్మేస్తే నేను ఇక్కడ రాలేదు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. దేవుడే కానీ మీరు నన్ను పంపించలేదని యోసేపు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దయచేసి 5వ వచనం చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకూడి అని ఏమంటున్నాడమ్మా? 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అని మీకు సంతాపం పుట్టింప నీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ప్రాణరక్షణ కొరకు నన్ను దేవుడు ముందుగా నన్ను పంపించాడని చెప్తున్నాడు. ప్రాణరక్షణ కోసం దేవుడే ముందుగా పంపించాడు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పాలని నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటంటే, దేవుడు భవిష్యత్తు జ్ఞాని గనక, దేవుడు ముందు కాల పరిస్థితి ఎరిగినవాడు గనక, దేవుడు ప్రణాళిక, దేవుని చిత్తం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం గమనించాలి. దేవుడే పంపించాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని దేవునికి తెలుసు కనుక మీకు ముందుగా నన్ను పంపించాడు. ఇది మీరు చేయలేదు, దేవుడు చేశాడు. అంటే ప్రతి కార్యం ఇంకా ప్రతి పని వెనకాల దేవుని చిత్తం ఉంటుందని మనం గ్రహించాలి. ఏమేమి మన జీవితంలో జరుగుతుందో, ఏమేమి శ్రమలు, కష్టాలు, బాధలు, హింసలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటి వెనుక దేవుని గొప్ప ప్రణాళిక ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. ఇది మంచి కోసమే జరుగుతుంది. మీరు నాకు కీడు చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు నాకు మేలు చేశాడు. మనందరికీ మేలు చేశాడు. మనందరికీ మేలు కోసమే నన్ను దేవుడు ఇక్కడ పంపించాడు. దేవుని బిడ్డలారా, మేలు కోసమే నన్ను ఇక్కడ పంపించాడు అంటాడు యోసేపు. మీరు పంపించలేదు, దేవుడు పంపించాడు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. రోమాపత్రిక 28వ వచనం, 8వ అధ్యాయము 28వ వచనములో మనకందరికీ తెలిసిన వాక్య భాగం చూసి మనం ముగించుకుందాం. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించిన వారి గనక ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగు. దేవుని ప్రేమించిన వారి కనుక ఆయన సంకల్ప ప్రకారం పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుని ప్రేమించిన వారికి, దేవుని చేత పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై అని జరుగుతాయి. మన జీవితాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయో, నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ కష్టము, నీ శ్రమ, నీ కలుగుతున్న జీవితంలో ప్రతి ఘట్టము కూడా దేవుని తెలిసే జరుగుతుంది. దేవుని తెలిసే జరుగుతుంది. దేవుని చేత పిలువబడిన బిడ్డ, దేవుని ప్రణాళికలో ఉన్న దేవుని బిడ్డ, దేవుని సంకల్ప పిలువబడిన కుమారుడు, కుమార్తె, దేవుని ప్రణాళిక నీ మీద నెరవేరడానికి సమస్తం సమకూడి జరుగుతుంది. నీ మేలు కోసమే జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు. అందుకే మనం ఇంతకుముందు పాట పాడంగా, అపవాది తలంచిన కీడులన్నీ నీకు మేలుగా మారబోతున్నాయి. హల్లెలూయా. భక్తుడు అంతా కదా నా మేలుకే జరుగుతుంది. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. భక్తుడు రాశాడు, సాతాను తలంచిన కీడులన్నీ నీకు మేలుగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతాను మన మీద పంతున్న పన్నాలు, కీడులన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? అన్నింటినీ మన మేలుగా మార్చేస్తాడు అన్నమాట. మేలుగా మార్చేస్తాడు. సాతాను కీడు చేద్దాం అనుకుంటున్నాడు. భవిష్యత్ జ్ఞాని మన దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. మన జీవితాల్లో మేలైపోతుంది. సాతాను తలచిన ప్రతి కీడు మనకు మేలు కాబోతుంది.
దేవుని ప్రేమించిన వారికి సమస్తం సమకూడి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నాయి. మనకు జరుగుతున్నాయన్నీ కూడా మేలు కోసమే జరుగుతున్నాయి. యోసేపు జీవితంలో కీడు జరగాలని యోచించారు, కానీ అది మేలుకే జరిగింది. మేలు కోసమే జరిగింది. ఇది మీరు చేసింది కాదు, దేవుడు చేశాడు. కనుక దేవుని బిడ్డారా, ఈ దినమున మన జీవితాలలో దేవుడు పని చేస్తున్నాడు. దేవుని ప్రాణాలకు చిత్తంలో మనం ఉన్నాం. కనుక దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా దేవుడు మన మేలుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి కృప దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఆయనందు విశ్వాసం, ఆయనందు నమ్మకం, ఆయనపై ఆధారపడి ఆయన మీద నమ్మకం, విశ్వాసం దినదినం అధికము చేసుకుంటూ ఆయనలో విశ్వాసంలో బలపడుతూ ఆయన నమ్మకం ముందుకు సాగుతూ మనము మన విశ్వాసంలో మనకు అప్పేపిన పనిలో ముందుకు సాగుదాము. దేవుడి మాట దిగుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్య, నీ పాదములకు స్తోత్రం. చదవబడిన వాక్యం అయ్యా నాయన మాతో మాట్లాడిన ఆయన సందేశం మాతో అందరితో వినబోతున్న వారందరితో దేవునికి ఆశీర్వాదం మార్చి వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరే కృప చూపించి ఆశీర్వదించి పంపించమని యేసునామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడి ఉన్నమని భూలోకమందు సకల భక్తులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.